నమస్తే, నేను మీ సతీష్. వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వటం జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ ఉందంటే తాజా పరిణామాలు చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి షర్మిలపై చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, దీనికి ఉదాహరణగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ రోజున తాజాగా షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలపైన సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రతివిమర్శ చేయడం, ఆ సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారినాయి. ఇదే అంశాలపై మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సతీష్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఏంటి సార్, షర్మిల గారి రాక జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది అనుకోవాలా? ఈరోజు సజ్జల్ గారి కామెంట్స్ చూసాం కదా. అసలు షర్మిల ఏ రాష్ట్రంలో ఉండి మాట్లాడుతున్నా అనుకుంటున్నారు? తెలంగాణ అనుకుని ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుతోందా? అసలు కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఇంత దూకుడుగా మాట్లాడేసేయడం ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పాదయాత్ర చేసినప్పుడు, పోరాటం చేసినప్పుడు ఏం ఆశించి చేసింది వాళ్ళు చెప్పాలి అని చెప్పేసి సజ్జల గారు అంత మరీ ఆయనలో ఉన్న అసహనం, అక్కసు అంతా కూడా వెళ్ళగక్కుతూ ఉన్నారు. ఎలా అర్థం చేసుకోవాలి అసలు? ఇప్పుడు మన సతీష్ గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు మాట్లాడిన మాటలు ఎవరు షర్మిల గారి గురించి అయితే విమర్శ చేస్తున్నారండి. ఇదే విమర్శని గతంలో బీఆర్ఎస్ ముఖ్యమంత్రి, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చేశారు, కేటీఆర్ గారు చేశారు, హరీష్ రావు గారు చేశారు, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చేశారు. ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ లేదు, ఇది కూడా తెలంగాణ కూడా కనుక బీఆర్ఎస్ గెలవకపోతే అట్లా తయారవుతుంది, అమరావతి లాగా అవుతుంది హైదరాబాద్ అని. తర్వాత ఎక్కడి వరకు అయితే డబల్ రోడ్లు ఉంటాయో అది తెలంగాణ అని కేసీఆర్ గారు. తర్వాత ఎక్కడి వరకు అయితే కరెంటు దీపాలు వెలుగుతాయో అది తెలంగాణ అని. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిస్థితి బాగాలేదు, రైతులు తెలంగాణలోకి వచ్చి ధాన్యం అమ్ముకుని డబ్బులు తీసుకెళ్తున్నారు, అక్కడ అమ్మితే ధాన్యానికి డబ్బులు కూడా ఇవ్వగలిగిన పరిస్థితుల్లో లేదని. తర్వాత అక్కడ 10 ఎకరాలు అమ్ముకొచ్చినా కూడా 20 ఎకరాలు అమ్ముకొచ్చినా ఇక్కడ 1 ఎకరం కూడా కొనలేని పరిస్థితికి వచ్చింది, గతంలో రివర్స్ ఉండేదని. ఇట్లా అనేక విమర్శలు రాష్ట్ర ప్రగతి మీద, చీఫ్ మినిస్టర్ పరిపాలన మీద చేశారండి. అప్పుడు వీళ్ళు ఎవరు కూడా ఇంతగా ఏమీ స్పందించలా. అదే షర్మిల గారు చేస్తే తెలంగాణకు చెందిన వ్యక్తే కదా, ఆమె ఆంధ్రాకి చెందిన వ్యక్తే కదా, ఆంధ్రాలో పుట్టి పెరిగిన వ్యక్తి, అందులో రాజశేఖర రెడ్డి గారు కుమార్తె కాబట్టి ఆమె స్థానికత మీద అనుమానం ఉండాల్సిన అవసరం ఎవరికి లేదు కదా. ఆమె మాట్లాడినప్పుడే ఎందుకు ఇంత కటువుగా మాట్లాడుతున్నారో ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆమె ఆంధ్రప్రదేశ్లో ఉండి మాట్లాడుతున్న విషయాలు, ఆమె బీజేపీతో కుమ్మక్కయ్యారన్నారు. నిర్మలా సీతారామన్ ఎవరండి? దేశానికి ఆర్థిక శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ గురించి బాగా తెలిసిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ కోడలు, ఆమెకి ఆంధ్రప్రదేశ్ గురించి పూర్తిగా తెలుసు. ఆమె ఏం చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారి గురించి? జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారికి, ప్రధానమంత్రికి దత్తపుత్రుడు అని చెప్పింది. అవును, దత్తపుత్రుడు అంటే మామూలు వాళ్ళకి ఎవరికైనా చెప్తారండి? ఏ చీఫ్ మినిస్టర్ గురించి అయినా అంత దత్తపుత్రుడు అని చెప్పిందా? అంటే దత్తపుత్రుడికి అక్కడ ఎంత గారం సాగుతుంది, ఆయన ఆడింది ఆట, పాడింది పాట, అంతే కదా. మరి ప్రజలు అవన్నీ చూస్తున్నారు కదా. రెండోది కేసెస్ గురించి, ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసు కానీ, ఆయన మీద ఉన్న కేసెస్ కానీ 10 ఏళ్ల నుంచి కథలకు లేదంటే అదే ఇంకేదైనా ప్రభుత్వం అయితే విచారణ జరగకుండా ఉంటుందా? వాళ్ళ సొంత ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసు ఎంత పరుగులు పెట్టి వాళ్ళే చూశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు, ఇక్కడ అక్కడ ఎక్కడంటే అక్కడ పరుగులు పెట్టారు. అసలు ఆయనకి బెయిల్ ఇక్కడ వస్తుందనే డౌట్ వస్తేనే సుప్రీంకోర్టులోనే వెళ్ళిపోయేవాళ్ళు, ముందే పిటిషన్ వేసేవాళ్ళు. అట్లా చేస్తా ఇవాళ షర్మిల గారి మీద 3వ కాలు మీద వెళ్ళటం అనేది కొద్దిగా జనం అంత రుచించట్లా. ఎందువల్లంటే ఆయన అడిగాడు ఏం ఆశించి చేసిందో ఆమె చెప్పమని. ఆమె ఏం ఆశించకుండానే చేసింది. అన్న జైల్లో ఉన్నాడు, తర్వాత అన్న మీద ఇన్ని కేసులు పెట్టారు, అన్నను ముఖ్యమంత్రి చేయాలి అని చేసినందుకు ఆమె నేను ఫలానా ఆశించే చేశాను నేను చెప్పలేదు కదా. ఇప్పుడు బంధువుల్ని దూరంగా పెడతాం ద్వారా ఆయన త్యాగం చేశాడన్నాడు. ఏ బంధువులను దూరంగా పెట్టారండి? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవినాష్ రెడ్డి గారు కడప లోక్సభ సభ్యుడిగా లేడా? ఇప్పుడు లేడా? ఆయన ఎవరు? ఆయన తమ్ముడు కదా. తర్వాత ఆయన బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారు మొన్నటి వరకు టీటీడీ ఉన్నాడు, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు కదండి. అట్లా బంధువులు, ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయనకు బంధువు కదా. తర్వాత వాళ్ళ సొంత మేనమామ రవీందర్ రెడ్డి గారు
కమలాపురం నుంచి శాసనసభ్యుడిగా లేడా? ఇట్లా ఎవరిని ఆయన దూరంగా పెట్టాడు? ఈ ఒక్కదాన్ని పెట్టాడు, ఓకే సరేనండి, ఈవిని దూరంగా పెట్టాడు. ఒక్కొక్క కుటుంబంలో నుంచి 4 మందికి టికెట్లు ఇస్తున్నారు, అభ్యర్థులు దొరకటం లేదా? అదే అంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డి వారసత్వ రాజకీయాలు రీజనల్ పార్టీలో ఉండకూడదు అని చెప్పేసి షర్మిలకు పదవి ఇవ్వలేదంటున్నారు. ఇప్పుడు వైజాగ్, శ్రీకాకుళం జిల్లాల్లో బొత్స సత్యనారాయణ గారి కుటుంబానికి 4 పదవులు అభ్యర్థులుగా పెట్టారు. మీకు అభ్యర్థులు 5, మీకు అభ్యర్థులు దొరకటం లేదా? అట్లాగే ఒక్కొక్క కుటుంబం నుంచి ఇప్పుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబంలో మళ్ళీ గౌతమ్ రెడ్డికి ఇచ్చారు, ఇప్పుడు గౌతమ్ రెడ్డి తమ్ముడికి ఇచ్చారు, తర్వాత ఇప్పుడు ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇంట్లో 2కి ఇచ్చారు. ఇవన్నీ కూడా మరి కుటుంబ రాజకీయాలు కాదా? నీ ఇంట్లోనే నువ్వు ఈవెన్ దూరంగా పెట్టారు, నువ్వు బాగానే ఉంది, కానీ మరి ఇతర సాట్ల ఎందుకు ప్రోత్సహిస్తున్నావు? ఓకే, అది కూడా వదిలేద్దామండి. ఇప్పుడు మీ తండ్రిని ఫలానా ఆయన చంపారు, అంబానీ చెయ్యి ఉంది ఇందులో వస్తుందన్నావు. అంబానీ కంపెనీకి చెందిన పరిమళనత్వాన్ని కన్నా షర్మిల గారు తీసేసినామే. కనీసం షర్మిల గారికి ఇచ్చుంటే 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు, గ్రామీణ బాధలు అన్నీ ఆమె చూసింది కదా. వీటిని రాజ్యసభలో ప్రస్తావించి రాష్ట్ర ప్రగతికి, డెవలప్మెంట్కి తోడ్పడేది కదా. నీ చెల్లెలు అనేది పక్కన పెట్టు, కానీ మరి ఆ రోజు వీళ్ళెవరూ నీ ఎమ్మటి నడవలేదు కదా. ఒక కార్యకర్త అయినందువల్ల చెల్లెలకే ఇచ్చారని అని అనలేరుగా. వీళ్ళెవరు నడవలా, నీ మేనమామ కానీ బాబాయిలు కానీ వీళ్ళెవరు. ఈమె నడిచింది. ఆమెను నీ బంధుత్వాన్ని పక్కన పెట్టు. ఒక కార్యకర్తగా అంత చేసిన కార్యకర్త ఎవరు? 3500 కిలోమీటర్లు తిరిగి అట్లా తనంతట తనుగా ఎస్టాబ్లిష్ అయిన వ్యక్తిని ఏదో ఈయన కొంగుసాటు కార్యకర్తగా షర్మిల గారిని చూపించబడటం అనేది అంత కరెక్ట్గా కనిపించలేదండి. ఆయనకి ఏంటంటే ఇంకొక పవర్ కేంద్రం, అంటే ఒక అధికార కేంద్రం సమాంతరంగా ఏర్పడదని భయం తప్ప అక్కడ బంధుత్వం కాదు అక్కడ ప్రశ్న. అది అట్లాగా నువ్వు ఎక్కడుండి మాట్లాడుతున్నావు అంటే ఆమె మాట్లాడే వాటిల్లో ఏం తప్పు ఉన్నాయి? ఆమె అడిగిన వాటిల్లో ఇప్పుడు నువ్వు 3 రాజధానులు పెడతానన్నావు, 3 రాజధానులు కాదు ఉండ రాజధాని పోగొట్టానన్నావు, దానికి సమాధానం చెప్పు, అంతే కదా. తర్వాత నువ్వు ఆ రోజున నేను మెడలోంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నావు, నీకు కావాల్సినంత మంది లోక్సభ సభ్యులను ఇచ్చావు. ఇచ్చిన తర్వాత నువ్వు బీజేపీతో నీకేం మొహమాటం? నువ్వు ఏ రకంగా అయినా సరే అక్కడ అవిశ్వాస తీర్మానం పెట్టచ్చు. 2 లోక్సభ సభ్యులతో కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చుకున్నాడు. నీకు 22 మంది సభ్యులు ఉన్నప్పుడు జాతీయ వేదిక మీద లోక్సభలో ఎన్ని రకాల జిమ్మిక్కులు చేసి, ఎన్ని ప్రెషర్లు చేసి, ఎన్ని రకాల టక్కు టమార విద్యలు ఉపయోగించి జాతిని ఆకర్షించి ఇది ఇష్యూ ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్రప్రదేశ్ని అన్యాయంగా విభజించినప్పుడు ఇదే భారతీయ జనతా పార్టీ మేము ఇస్తామని చెప్పింది, ఎందుకు ఇవ్వరు అనేది ఒక చర్చ జాతీయ స్థాయిలో చేయడానికి ఈయన ఏమన్నా ప్రయత్నం చేశాడు? ఆమె అడిగింది అది. నిరసనలు చేయొచ్చు, అక్కడ నిరాధ్యక్షలు చేయొచ్చు, అవసరమైతే డిజైన్ చేసేయచ్చు. 28 మంది మూకుమ్మడగా మొత్తం 30 మంది రాజ్యసభతో కలిపి 31 మంది ఉన్నారు. తర్వాత నువ్వు వాళ్ళ బిల్స్కి నువ్వు బేషరతుగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇవన్నీ బీజేపీతో నువ్వు డిఫర్ అవుతున్నట్టుగా ఉన్నాయా, నువ్వు బీజేపీతో కుమ్మక్క అవుతున్నట్టు ఉన్నాయా? ఇప్పుడు ఆమె అడిగింది అదే కదా. నువ్వు ఆ అంశాలు ప్రస్తావించకుండా ఆమె గురించి ఇట్లా అట్లా మాట్లాడటం అనేది అవాకులు చవాకులుగా ఉన్నాయి. ఈయన ఆమె మాట్లాడిని ఆచరణాత్మకంగా ఉన్నాయి. తర్వాత ఇప్పుడు హైకోర్టు నువ్వు 3 రాజధానులు పెడుతున్నావు అన్నావు. ఫస్ట్ కావాల్సింది ఏంటి? హైకోర్టుకి భవనం కావాలి. కర్నూలులో భవనం కట్టి నువ్వు అప్పుడు సుప్రీంకోర్టుకి లెటర్ రాయి, మేము ఆల్రెడీ హైకోర్టుకి కర్నూలులో బిల్డింగ్ కట్టాము, మీరు కూడా రండి చూడండి, వచ్చిన తర్వాత మీకు సాటిస్ఫాక్షన్ అయితే మీరు న్యాయ రాజధానిని హైకోర్టుని అక్కడికి మార్చమనాలి కదా. ఏమి ఏర్పాట్లు జరగకుండానే నేను 3 రాజధానులు అని ఇప్పుడు జాతీయ స్థాయిలో రాష్ట్ర పొరుగు పోయింది కదా. ఒక రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంటే అదే చెబుతున్నాము సార్. అంటే ఇంతకాలం ప్రతిపక్షాలు ఇవే చేసిన విమర్శలు, ఈ రోజున షర్మిల వచ్చిన తర్వాత కూడా ఇవే విమర్శలు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మీద. అంటే దాన్ని వాళ్ళు చెప్తున్నది ఏమిటి అంటే ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ ఇచ్చారు, అది ఆవిడ చదువుతోంది అని చెప్పేసి. మరి ఇందులో ప్రతిపక్షాలుగా తెలుగుదేశం కానీ జనసేన కానీ ఇంతకాలం చేసినటువంటి విమర్శలు, ఈరోజు షర్మిల గారు చేస్తున్నటువంటి విమర్శలు ఒకటిగా కనిపిస్తున్నాయి, లేదంటే నిజంగా చంద్రబాబు గారు రాసిచ్చిన స్క్రిప్ట్ అనుకోవాలా? ఇప్పుడు షర్మిల గారు అంతకుముందు 2.5 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇక్కడ ప్రభుత్వ వైఫల్యాల మీద ఇంతకన్నా తీవ్ర స్థాయిలో దాడి చేసినా కూడా వాళ్ళేమి నీ స్థానికత గురించి కానీ ఆమెని ఎవరో ప్రశ్నించలా. ఇప్పుడు చెప్పింది కదా, నేను రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో తిరిగి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడటంతో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వచ్చింది. దాని వలన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 3వ స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గెలిచే
స్థితికి తీసుకొచ్చారని చెప్పింది కదా. అట్లా ఆమె చేస్తున్నప్పుడు ఈ విమర్శలు ఇంకోటి సతీష్ గారు ఆయన ఏం చెబుతున్నాడు, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎన్నిక చేసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రగతి పదంలో నడుపుతున్నాడు, అది అన్ని చెబుతున్నారు. అసలు ఇప్పుడు వాళ్ళ కుటుంబంలోకి సంబంధించిన ఈ అంశాల గురించి ఈయన ఎందుకు మాట్లాడటం? ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నది జగన్మోహన్ రెడ్డి గారిని. లేదు, ఈసారి సజ్జల రామకృష్ణారెడ్డి గారే కనుక ముఖ్యమంత్రి అయితే ఆయన ప్రొజెక్ట్ చేయాలి. చేస్తే ఎన్నుకుంటారు, లేకపోతే లేదు. బస్ ఎన్నుకున్న వ్యక్తి ఏమో ఎక్కడో కనపడకుండా కూర్చుంటున్నాడు. ప్రజలతో సంబంధం లేని వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి ప్రజల ముందు మాట్లాడుతున్నాడు. ప్రజలు కంగారు పడుతున్నారు. అసలు ఇదేంటి, మనం ఎన్నుకుంది ఎవరు, మాట్లాడుతుంది ఎవరు? ఈయనకి ఏ విధమైన ప్రజలతో బాధ్యత లేదు కదా. ప్రజలకు కూడా ఈయన చెబుతున్న విషయాలు రుచిట్లా బాధ్యత గల రైట్ ఫ్రమ్ ద హార్స్ మౌత్ అంటారు. ఎవరి నోటంట అయితే వినాలో వాళ్ళ నోటంట వినాలి. ఈయన బోర్లాగా ఉంది, ఆయన గదిలో కూర్చుని ఊతుంటే ఈయనకి బయటకు వినిపిస్తున్నట్టుగా ఈయన. అది కరెక్ట్ కాదు. కరెక్ట్ ఒకవేళ కనుక ఈయన చీఫ్ మినిస్టర్ అభ్యర్థిగా కనుక ఉండదలుచుకుంటే రేపు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పొచ్చు, ఒకసారి నేను చేశాను, ఈసారి సజ్జల రామకృష్ణ. ఇప్పుడు అది వారసత్వ పార్టీ కాదు కదండి. సజ్జల గారు ఇంత ఆల్రౌండర్గా చేస్తున్నాడు పార్టీలో, ఆయనకి గుర్తింపుగా ఇవ్వచ్చు. ఈసారి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉంటారంటే అది మంచి పోటీ అవుద్ది షర్మిలకు కూడా. అన్న కూడా పదవి తీసుకోవట్లేదు, ఒకసారి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, మళ్ళీ ఇంకా బాగా కృషి చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఈసారి ప్రొజెక్ట్ చేశాడు అని చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది. అది అట్లా ఉండాలి తప్ప వ్యక్తిగతంగా ఆమెని టార్గెట్ చేయటం కాదు. ఆమె చెప్పిన విమర్శలకి సమాధానం చెప్పాలి. రైట్, ఇది చూస్తున్నాం కదా. ఏదైతే వైఎస్ షర్మిల రాజకీయంగా చేస్తున్నటువంటి విమర్శలు పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా తీవ్ర డ్యామేజ్ చేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ రోజున వాటిని ఎదుర్కొనేటువంటి ధైర్యం లేక ఈరోజు వ్యక్తిగత దాడులకు, అంటే వ్యక్తిగత దూషణలకు షర్మిల పైకి దిగుతూ ఉన్నారు. కానీ ప్రజలకైతే వాస్తవాలు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ప్రజలైతే జగన్మోహన్ రెడ్డికి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్లో పడేటువంటి పరిస్థితులు ఉండవు అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.